తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా కూలీ రిలీజ్ అయి నిన్న గురువారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఈ సినిమా 32 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 11 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 10 కోట్లు, ఈస్ట్ నుంచి 5 కోట్లు, వెస్ట్ నుంచి 4 కోట్లు, గుంటూరు నుంచి 4 కోట్లు, కృష్ణా నుంచి 5 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో కూలీ సినిమా 60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఒరిజినల్ తమిళనాడు నుంచి 116 కోట్ల గ్రాసు, ఇక కర్ణాటక నుంచి 38 కోట్ల గ్రాసు, కేరళ నుంచి 23 కోట్లు, హిందీ నుంచి 37 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ మార్కెట్ నుంచి 165 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కూలీ సినిమా 8 రోజుల్లో 442 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 442 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 16 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్లకు కొంటే 16 కోట్లు వెనక్కి వచ్చి బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక ఈరోజు శుక్రవారం, రేపు శని, ఆదివారంలో వచ్చేవన్నీ లాభాలే తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొన్నారు, అందులో 6 కోట్లు వెనక్కి వచ్చాయి. మొదటి 8 రోజుల్లో ఇంకా 4 కోట్లు షేర్ రావాలి రాయలసీమ జిల్లాల్లో, అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. సో రాయలసీమలో నష్టాలు తప్పవు కూలీ సినిమాకు. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 19 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 17 కోట్లు షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్లు రావాలి ఆంధ్రాలో హిట్ అవ్వడానికి, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. మోస్ట్లీ ఈ వీకెండ్లో వచ్చేస్తాయి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కూలీ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 45 కోట్లకు కొంటే 8 రోజుల్లో 39 కోట్లు వెనక్కి వచ్చేసాయి. అంటే మరో 6 కోట్లు షేర్ రావాలి తెలుగులో హిట్ అవ్వాలి, అంటే 6 కోట్లు షేర్ అంటే మరో 12 కోట్లు గ్రాస్ రావాలి. మేజర్గా రాయలసీమలో రావాలి. మరి చూడాలి ఈ వీకెండ్ తర్వాత హిట్ అనిపించుకుంటుందా లేదా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా. ఇక తమిళనాడుకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 120 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 8 రోజుల్లో 58 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా మనకు 62 కోట్లు రావాలి తమిళనాడులో హిట్ అవ్వాలి అంటే మరో 120 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. తమిళనాడు వరకు సినిమా కమర్షియల్గా ఫ్లాపే ప్రస్తుతానికి. ఈ వీకెండ్ కలెక్షన్ తర్వాత చూడాలి, బట్ టార్గెట్ పెద్దగా ఉంది. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 19 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా 11 కోట్లు రావాలి కర్ణాటకలో హిట్ అవ్వడానికి, అంటే మరో 22 కోట్లు గ్రాస్ రావాలి. ఇది కూడా కొద్దిగా కష్టమే. ఇక కేరళ అండ్ హిందీ కలిపి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 25 కోట్లు వచ్చేసాయి. అంటే కేరళ అండ్ హిందీలో బాగా వచ్చాయి కాబట్టి ఓవరాల్గా ఓకే అనుకోవాలి, హిట్ అయినట్టే, అక్కడ బ్రేక్ ఈవెన్ అయినట్టే. ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ మార్కెట్కి 85 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటి వరకు వచ్చేసి 80 కోట్లు వచ్చేసాయి ఓవర్సీస్లో. అంటే ఇంకొక 5 కోట్లు రావాలి, ఈ వీకెండ్లో వచ్చేస్తాయి. అలా టోటల్గా ఈ సినిమాను అన్ని ఏరియాలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 305 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు 8 రోజుల్లో వచ్చేసి 222 కోట్లు వెనక్కి వచ్చేసాయి డిస్ట్రిబ్యూటర్ల షేర్. అంటే 70% వెనక్కి వచ్చింది. మరో 85 కోట్లు, 83 కోట్లు రావాలి. 83 కోట్లు వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 80 కోట్లు అంటే మరో 160 కోట్లు గ్రాస్ రావాలి. దాంట్లో 120 కోట్ల వరకు తమిళనాడు నుంచి రావాలి. ఇక మిగతా అన్ని కలిపి 40 కోట్లు. సో అది మన కూలీ. రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 442 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 222 కోట్లు. సినిమా బడ్జెట్ 400 కోట్లు అయితే 305 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 222 కోట్లు వెనక్కి వచ్చాయి 8 రోజుల్లో. ఇంకా 83 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 83 కోట్లు షేర్ రావాలి అంటే మరో 166 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే, బట్ ఈ ఆదివారం వరకు కలెక్షన్స్ చూసి మండే డిసైడ్ చేయొచ్చు ఎంత నష్టాలు అనేసి. బట్ బ్రేక్ ఈవెన్ పరంగా చూసుకుంటే మనకు తెలుగు రాష్ట్రాలు, అటు కేరళ, హిందీ, ఓవర్సీస్ వరకు బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు లాభాలు తీసుకోకపోయినా. బట్ భారీ నష్టాలు తమిళనాడులో తప్పకపోవచ్చు, కర్ణాటక కూడా కొద్దిగా నష్టాలు తప్పకపోవచ్చు. యావరేజ్ అని చెప్పాలి, 70% రికవరీ అయింది, ఇంకో 10% రికవరీ అవ్వచ్చు, 80% దాకా. ఒక 20% నష్టాలే. సో ప్రస్తుతానికి యావరేజ్ అని చెప్పాలి. మరి బ్రేక్ ఈవెన్ హిట్ అవుతుందా లేదా అనేది టోటల్ రన్లో తెలుస్తుంది. ఓకే, బాయ్.